వికారాబాద్ జిల్లా కేంద్రంలో మహిళలకు 9 రూపాయలకి చీర ఇస్తామని మోసం చేసిన జేఎల్ఎం షాపింగ్ మాల్ పైన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై గీత అన్నారు. జేఎల్ఎం షాపింగ్ మాల్ వారు 9 రూపాయలకి చీర ఇస్తామని మోసం చేశారంటూ వికారాబాద్ పోలీస్ స్టేషన్లో మహిళలతో కలిసి గీత ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆఫర్ ప్రకటించి మహిళలందరికీ 9 రూపాయలకి చీర ఇస్తామని విస్తృతంగా గ్రామాలలో ప్రచారం చేసి ప్రారంభోత్సవానికి పాల్గొనాలని మహిళలను అందరినీ ఆహ్వానించడం జరిగిందన్నారు. జేఎల్ఎం ఆహ్వానానికి స్పందించి వచ్చిన మహిళలకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ఎండలో నిలబెట్టి కనీస సౌకర్యాలు వాళ్లకు కల్పించకుండా, తాగునీరు, టెంటు ఏర్పాటు చేయకుండా షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేసుకొని నామమాత్రంగా కొంతమందికి మాత్రమే 5-10 నిమిషాలు 9 రూపాయల చీరలు అందించి ఉత్సవానికి వచ్చిన వారందరినీ చీరలు లేవు వెళ్ళిపోండి అంటూ అవమానపరచడం జరిగిందన్నారు. చీరలు ఇవ్వకుండా చేతులు ఎత్తేసిన షాపింగ్ మాల్ యాజమాన్యంతో అనేక మంది మహిళలు మానసికంగా ఇబ్బంది పడటమే కాకుండా పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ అంతరాయం జరిగిందని, ఇవేమీ పట్టకుండా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఆఫర్ పేరుతో ఒకరోజు మొత్తం చీరలు ఇస్తామని చెప్పి మాట మార్చిన జేఎల్ఎం షాపింగ్ మాల్ యాజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో యాజమాన్యం పైన చర్యలు కొరకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఎంతో మంది మహిళలు వారి పనులను వదులుకొని వచ్చారని, ఎక్కువ మంది మహిళలు పేదవారు 9 రూపాయలకి చీర అనడంతో కూలి పనులు వదులుకొని వచ్చారని, వారికి చీరలు ఇవ్వకుండా మోసం చేసిన జేఎల్ఎం షాపింగ్ మాల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు ఉపేక్షించేది లేదని డిమాండ్ చేశారు.